Let's start today operators. జావాస్క్రిప్ట్ ఆపరేటర్స్. మనం ఆపరేటర్స్ యాక్చువల్గా ఇందాక నరసింహ కూడా చెప్పాడు మనకి ఏంటి అంటే ఆపరెంట్స్. ఓకే, టూ వాల్యూస్ని మనం ఏం చేస్తాము అంటే ఒక సింబల్ని యూజ్ చేసి మోర్ దెన్ లైక్ ఆ సింబల్స్ని యూజ్ చేసి ఏదైనా ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే, ఒక సింబల్ యూజ్ చేసి ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే we used to call it as an operators. Okay na? Yes, అది mathematical operations. Mostly it will be into mathematical operations. కొన్ని లాజికల్ ఆపరేటర్స్ కూడా ఉంటాయి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయి, సో అసలు ఎలాంటి ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు బై యూజింగ్ దట్ సింబల్స్ అనేది విల్ జస్ట్ టేక్ ఎ లుక్. ఓకే, ఇవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇవన్నీ బేసిక్ అని మీరు అనుకుంటున్నారు, కానీ మీరు ఏ లాజిక్ ఏ ప్రోగ్రామ్ చూసినా కానీ వితౌట్ బేసిక్స్ వీ కాన్ డూ ఎనీథింగ్. ఓకేనా? సో దాంట్లో ఉన్న ఫస్ట్ ఆపరేటర్స్ ఏంటి అంటే ఐ జస్ట్ నోట్ డౌన్ ఆల్ ద ఆపరేటర్స్ హియర్. ఓకే, ఐ జస్ట్ నోట్ డౌన్ ఆల్ ద ఆపరేటర్స్ హియర్. I'm going to write a comment kind of thing. Okay, one kind of thing here. First operators always ఏంటి అంటే arithmetic operators. Arithmetic operators. Arithmetic operators. ఓకే, సో సెకండ్ ఆపరేటర్స్ ఏంటి అంటే అసైన్మెంట్ ఆపరేటర్స్. ఓకే, అసైన్మెంట్ ఆపరేటర్స్. అసైన్మెంట్ ఆపరేటర్స్. ఓకే, థర్డ్ వన్ ఏంటి అంటే మనకి కంపారిజన్ ఆపరేటర్స్. ఇవన్నీ కూడా మీరు ఇఫ్ కండిషన్లో, ఫర్ లూప్లో, ఆర్ లైక్ మీరు యూజ్ చేసే ప్రతి ప్రోగ్రాంలో కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఏంటి అంటే కంపారిజన్ ఆపరేటర్స్. కంపారిజన్ ఆపరేటర్స్. దాని తర్వాత ఏంటంటే లాజికల్ ఆపరేటర్స్. ఏంటి? లాజికల్ ఆపరేటర్స్. ఓకే, ఫిఫ్త్ వన్ ఏంటి అంటే బిట్ వైజ్ ఆపరేటర్స్. ఓకే, సిక్స్త్ వన్ ఏంటి అంటే మనకి స్ట్రింగ్ ఆపరేటర్స్. సెవెంత్ వన్ ఏంటి అంటే సో మిస్లీనియన్స్ ఆపరేటర్స్ అని మనం నార్మల్గా చెప్పుకుంటాము, బట్ కానీ ఇది మనము అంటే వాడే అవకాశం ఎప్పుడు రాదులే, బట్ ఈస్ వన్ ఆఫ్ ది కాన్సెప్ట్ అనమాట. ఇంకా మిస్లీనియన్స్ ఆపరేటర్స్ కూడా ఉంటుంది. సో వీ విల్ టేక్ వన్ బై వన్ టుడే. ఒక్కొక్కటి మనము చూసుకుంటూ వెళ్దాం. ఏంటి అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏంటి? మనం డైలీ లైఫ్లో వాడే ఆపరేటర్స్లో అర్థమెటిక్ ఆపరేటర్స్ ఒకటి. ఎలా వాడతాం అసలు అర్థమెటిక్ ఆపరేటర్స్? ఎలా వాడతాం అసలు? ఏమేమి ఉన్నాయి అర్థమెటిక్ ఆపరేటర్స్లో? మనకి ఏమేమి సింబల్స్ ఉన్నాయి అర్థమెటిక్ ఆపరేటర్స్లో? ఫస్ట్ వచ్చేసరికి ఆల్వేస్ అడిషన్. వాట్ ఈస్ దట్? అడిషన్. సో సెకండ్ ఆపరేటర్ వచ్చేసరికి సబ్ట్రాక్షన్. ఓకే, థర్డ్ వచ్చేసరికి మల్టిప్లికేషన్. ఫోర్త్ వచ్చేసరికి డివిజన్. ఈ నాలుగు మనందరికి తెలిసిన ఆపరేటర్సే. ఓకే, ఈ నాలుగు మనందరికి తెలిసిన ఆపరేటర్సే. వీటితో పాటు ఇంకా మనకు ఉండే ఆపరేటర్స్ ఏమేంటి? ఈ ఆపరేటర్ ఏంటి చెప్పండి? ఇప్పుడు రాసిన డివిజన్ తర్వాత రాసిన ఆపరేటర్ ఏంటి మనకి? దాన్ని ఏమంటారు? ఇట్ విల్ గివ్ ద రిమైండర్. మాడ్యులర్ ఆపరేటర్ అంటారు. ఏమంటారు దాన్ని? మాడ్యులర్ ఆపరేటర్ అంటారు. దాన్ని ఏంటంటే మనకి రిమైండర్ వాల్యూ ఇస్తుంది. ఓకేనా? దాని తర్వాతది ఇంక్రిమెంట్ ఆపరేటర్, దాని తర్వాత డిక్రిమెంట్ ఆపరేటర్, దాని తర్వాతది ఏంటి అంటే పవర్ ఎక్స్పోనెన్షియల్ ఆపరేటర్. సో ఇప్పుడు ఒక్కొక్క ఆపరేటర్తో ఒక్కొక్క చిన్న ఇది చేసుకుంటూ వెళ్దాం మనం. ఓకేనా? ఇవి మనకున్న ఆపరేటర్స్. ఫస్ట్ ఆపరేటర్ ఏంటి? ప్లస్ ఆపరేటర్ ఏంటి? బై యూజింగ్ యాడింగ్ ద నంబర్. రైట్, యాడింగ్ ద నంబర్. నేనేం చేస్తానంటే వేర్ x ఈక్వల్ టు 5, లేదంటే నేనేం చేస్తానంటే ఫస్ట్ వాల్యూ. ఓకే, ఫస్ట్ వాల్యూ నేను ఎంత 5 తీసుకున్నాను. ఇప్పుడు నేను ఈ వాల్యూతో రిమైనింగ్ ఆపరేటర్స్ అన్ని చేసుకుంటూ వెళ్తాను. ఏంటి? కన్సోల్ లాగ్. ఓకే, కన్సోల్ లాగ్ అడిషన్, లేదంటే ప్లస్ ఆపరేటర్. ఓకే, ప్లస్ ఆపరేటర్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే ప్లస్. ఓకే, లైక్ యూ కెన్ యూజ్ ద కామా ఆర్ ప్లస్, ఏదైనా వాడుకోవచ్చు మనము. ఎక్స్ ప్లస్ ఆర్ ఫస్ట్ వాల్యూ ప్లస్ 3 అనుకుందాం. ఫస్ట్ వాల్యూ ప్లస్ 3 ఏం ప్రింట్ అవుతుంది? ఇది కన్సోల్
ఇక్కడ ప్లస్ ఆపరేటర్ కదా, ఏం ప్రింట్ అవుతుంది, +3 ప్రింట్ అవుతుంది. ఓకేనా? ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద అవుట్పుట్ హియర్. ఐ జస్ట్ గో అండ్ గివ్ ద కన్సోల్. ఓకే, ఏం ప్రింట్ అయింది ఇక్కడ, ఏం ప్రింట్ అయింది, ఆపరేటర్ 8. What I can do is I'll remove this thing. I'll remove this. Okay. See, operator 8 అంటే ఇక్కడ మనకి ఏంటి, సబ్మిషన్ అనుకుందాం, లేదంటే అడిషన్ రాస్తాను నేను సపరేట్గా, అడిషన్. అప్పుడు మీకు ఇంకా క్లారిటీ ఉంటుంది. ఓకే, అడిషన్ వచ్చేసరికి 8 అడిషన్ ఆపరేటర్. దాని తర్వాత ఉన్న ఆపరేటర్ ఏంటి, నెక్స్ట్ ఇమీడియట్ గా మనకున్న నెక్స్ట్ ఆపరేటర్ ఏంటి, console.log of subtraction. ఏంటది, సబ్ట్రాక్షన్. ఓకే, సేమ్ ఇది కూడా అంతే. ఏమిస్తాను ఇప్పుడు నేను, ఫస్ట్ వాల్యూ -3, ఫస్ట్ వాల్యూ -3, ఇదేమొచ్చింది, 2 వచ్చింది. అంటే ఇక్కడ ఏం చేసాము, ఆల్రెడీ మనము ప్లస్ వాడాము, మైనస్ కూడా వాడాము. నెక్స్ట్ వచ్చేసరికి console.log of సరే, ఫస్ట్ వాల్యూ ఇక్కడ ఏమడతాం, స్టార్ వాడతాం, అగైన్ 3. ఓకే, సో ఐ గాట్ ద వాల్యూ విల్ బి 15. ఓకేనా? సో దీని తర్వాత ఇంకొక ఆపరేటర్ ఏముంటుంది, console.log of డివిజన్ ఆపరేటర్. ఏంటది, డివిజన్. ఓకే, సో ఇది కూడా మనకి ఫస్ట్ వాల్యూ by 3. వాట్ వి గాట్, 1.66. ఎందుకు, యాక్చువల్గా డివిజన్ ఆపరేటర్ అంటే మనకి రిమైండర్ వస్తుందా, కోఎఫిషియంట్ వస్తుందా, రిమైండర్ వస్తుందా, కోఎఫిషియంట్ వస్తుందా, ఏమొస్తుంది, కోఎఫిషియంట్. ఓకే, ఓకే, సో దట్స్ వై ఇట్ విల్ గివ్ ద 1.6666. ఓకే, ఓకే, వాట్ ఈస్ ద నెక్స్ట్ ఆపరేటర్, మనకున్న నెక్స్ట్ ఆపరేటర్ ఏంటి, దీని తర్వాత ఉన్న నెక్స్ట్ ఆపరేటర్ ఏంటి, ఇంక్రిమెంట్ ఆపరేటర్. ఓకే, ఆర్ మాడ్యులర్ ఆపరేటర్. మాడ్యులర్ ఆపరేటర్ ఉంది కదా, సో విల్ గో ఫర్ ది మాడ్యులర్. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తాను, సో ఫస్ట్ వాల్యూ, ఓకే, మాడ్యులర్ బై 3 అని ఇస్తాను. ఇప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ ఏమొస్తుంది ఆన్సర్ నాకు, వాట్ ఐ కెన్ గెట్ హియర్, I can get a 2. Okay, great. Okay, so next ఏంటి మనకి, I can go with the incremental operator. ఏంటది, ఇంక్రిమెంట్ ఆపరేటర్. ఓకే, సో ఇంక్రిమెంట్ ఇక్కడ ఏమొస్తుందో చూద్దాం, మై ఫస్ట్ వాల్యూ ప్లస్ మై ఫస్ట్ వాల్యూ ప్లస్. ఓకే, ఇక్కడ 2 థింగ్స్ ఉంటాయి. ఓకే, చూద్దాం ఎలా వస్తుంది అనేది, విల్ జస్ట్ టేక్ ఎ లుక్. ఏమొస్తుంది ఇప్పుడు, మోస్ట్లీ వాల్యూ ఏమొస్తుంది, ఎనీ గెస్, ఎందుకు 5 వచ్చింది ఇక్కడ, వైట్ గాట్ ఏ 5. ఓకే, ఓకే, దీన్నే ఇంకో రకంగా రాద్దాం, console.log of ప్రీ ఇంక్రిమెంట్. ఓకే, ప్రీ ఇంక్రిమెంట్ లో ఇలా చేద్దాం, ఫస్ట్ వాల్యూ ఇక్కడ ఏమొస్తుందో చూద్దాం. వై హియర్ వి గాట్ ఏ 7, వై హీ గాట్ ఏ 6. ఎందుకు, యాక్చువల్గా ఇక్కడ ఇది ఎందుకు 5 ప్రింట్ అయింది, నేను యాక్చువల్గా ఇక్కడ 7 ఎందుకు ప్రింట్ అయింది. ఓకే, యాక్చువల్గా ఇక్కడ నేను ప్లస్ యాడ్ చేసింది అంటే ఒక వాల్యూ పెంచమని, ఇక్కడ ఒక వాల్యూ పెంచమని, బట్ ఇక్కడ 5 ఎందుకు వచ్చింది, ఇక్కడ 7 ఎందుకు వచ్చింది. పోస్ట్ ఇంక్రిమెంట్ లో మనకేంటి అంటే, పోస్ట్ ఇంక్రిమెంట్ లో ఇక్కడ మనం వాల్యూ ప్లస్ ఇచ్చాం అంటే ఇది ఆల్రెడీ 6 లోకి వెళ్ళిపోయింది, 6 యాడ్ అయింది, కానీ దీనికి యాడ్ అవ్వదు. నెక్స్ట్ అంటే అది ఇంకా 5 లోనే ఉంది, కానీ వాల్యూ రియాలిటీ ఏంటంటే 6. అందుకే ఇక్కడ ఏమైంది అంటే ప్లస్ అయిన తర్వాత పోస్ట్ వాల్యూ అయింది. అందుకే ఇక్కడ ఆల్రెడీ 6 ఉంది కాబట్టి ఇట్ విల్ బికమ్ ఏ 7.
ఓకేనా? దీని తర్వాత నేను జస్ట్ కన్సోల్ని ప్రింట్ చేస్తాను. మీరు చూడండి, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ now the value is now the value is okay here first value is ఇప్పుడు ఏమొస్తుంది ఇక్కడ ఇట్స్ సపోజ్ టు బికమ్ ఎట్ 6. చూడండి 6 అంటే ఏమైంది, ఎక్కడ ఇంక్రిమెంట్ అయింది కానీ ఈ వేరియబుల్లోకి ఇమీడియట్ గా స్టోర్ అవ్వదు, దాని తర్వాత స్టోర్ అవుతుంది ఇది. ఓకే, అంటే ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడుకి అంటే ఈ లైన్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయిపోయేతలకి దీని వాల్యూ 6 అవ్వదు, 5 ఉంటుంది. ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఈ ఫస్ట్ అనే వాల్యూలోకి 6 వెళ్తుంది. అందుకే ఈ లైన్ అయిపోయిన తర్వాత ఈ లైన్కి వచ్చిన తర్వాత ఇది 6 అయింది. దీన్నే మనం ఏమంటాం అంటే పోస్ట్ ఇంక్రిమెంట్, ప్రీ ఇంక్రిమెంట్ అంటాం. ఇక్కడ ఏంటిది, ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే ఆ ఆపరేషన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, వాల్యూ ఇంక్రిమెంట్ అయిన తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. అందుకే ఇక్కడ మనకి పోస్ట్ ఇంక్రిమెంట్, ప్రీ ఇంక్రిమెంట్ అనే కాన్సెప్ట్ ఉంది. ఓకే, సేమ్ వేలో మనకి ఇక్కడ పోస్ట్ ఇంక్రిమెంట్, ప్రీ ఇంక్రిమెంట్ లాగా మనకి సేమ్ వే ఇక్కడ కూడా ఏంటి అంటే ప్రీ డిక్రిమెంట్, పోస్ట్ డిక్రిమెంట్ ఉంటుంది. ప్రీ డిక్రిమెంట్ అండ్ పోస్ట్ డిక్రిమెంట్ కూడా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏమొస్తుందో చెప్పండి. ఇక్కడ నాకు ఇక్కడ ఏమొస్తుంది, ఇప్పుడు ప్రీ డిక్రిమెంట్ అంటే ముందుగానే డిక్రిమెంట్ చేసేస్తున్నాం మనం. ఏమొస్తుంది ఇప్పుడు ఇది ఇట్ బికమ్ 6, ఎందుకు ఆల్రెడీ 7 ఉంది కాబట్టి. ఓకేనా? సో నెక్స్ట్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ పోస్ట్ డిక్రిమెంట్. ఓకే, పోస్ట్ డిక్రిమెంట్ అంటే ఫస్ట్ వాల్యూ మైనస్. ఇదేం ప్రింట్ అవ్వాలి ఇప్పుడు, ఇట్ బికమ్ 6. ఎందుకు, ఇది ఇది ఈ వాల్యూ అయిపోయిన తర్వాత ఎగ్జిక్యూట్ అవుతుంది. నౌ ఐ కెన్ ప్రింట్ వాల్యూ అగైన్ హియర్. Now I can print the value again here. See, now it become a 5. ఎందుకు, ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత వాల్యూ డిక్రిమెంట్ అవుతుంది కాబట్టి ఇట్ విల్ బికమ్ ఏ దిస్ వన్. ఓకేనా? సో దిస్ ఇస్ ద వే పోస్ట్ డిక్రిమెంట్, ప్రీ డిక్రిమెంట్ అని చెప్పేసి ఉంటుంది. దీని తర్వాత ఉండే ఇంకొక ఆపరేటర్ ఏంటి అంటే కన్సోల్ డాట్ లాగ్, నేను చెప్పినట్టు ఎక్స్పోనెన్షియల్. ఓకే, ఆపరేటర్. సో ఇదేమవుతుంది, ఫస్ట్ వాల్యూ ఓకే స్టార్ 3 ఏమవుతుంది చెప్పండి, ఇది ఏమవుతుంది, ఇది వాట్ ఇస్ ద వాల్యూ విల్ గెట్ హియర్. సి 125 అంటే ఏం జరిగింది ఇక్కడ, అక్కడ క్యూబ్ 5 క్యూబ్ అయింది, ఇట్లా అయింది అనమాట. అది 5 క్యూబ్. ఓకే, 5 ఇది జరిగింది. సో 5 × 5 25, 25 × 5 125 అది జరిగింది, మనకి ఈ ఆపరేషన్ జరిగింది. వీటన్నిటిని కూడా మనం ఏమంటాము, అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటాం. ఏమంటాం, అర్థమెటిక్ ఆపరేటర్స్. ఏమేమి ఉన్నాయి మనకి ఇక్కడ, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులర్. ఇంక్రిమెంట్ లో 2 ఇంక్రిమెంట్స్ ఉన్నాయి, ఒకటి పోస్ట్ ఇంక్రిమెంట్, ప్రీ ఇంక్రిమెంట్, పోస్ట్ డిక్రిమెంట్, ప్రీ డిక్రిమెంట్, యాజ్ వెల్ యాజ్ మనకు ఇంకోటి ఏంటిదంటే ఎక్స్పోనెన్షియల్, పవర్ వాల్యూస్ కోసం మనం అది వాడతాం. ఓకే, తర్వాత ఏంటి మనకి అసైన్మెంట్ ఆపరేటర్స్. ఓకే, సో ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఏంటి, ఏమేమి ఉన్నాయి అనేది విల్ జస్ట్ టేక్ ఎ లుక్. ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ లో అసలు ఏమేమి ఉన్నాయి ఫస్ట్ విల్ జస్ట్ టేక్ ఎ లుక్ నౌ. ఓకే, అసలు అసైన్మెంట్ ఆపరేటర్స్ లో ఏమున్నాయి అనేది ఫస్ట్ మనము చూద్దాం. అసైన్మెంట్ ఆపరేటర్స్ లో ఫస్ట్ ఏంటి, మనం పద్దాక వాడేది వేరియబుల్ని అసైన్ చేస్తుంటాం, ఈక్వల్ టు. ఓకే, దాని తర్వాత ఇంకోటి ఏంటి, ప్లస్ ఈక్వల్ టు అంటే ఏం జరిగిద్ది అనేది చూద్దాం. ప్లస్ ఈక్వల్ టు ఏం జరిగిద్ది, తర్వాత మైనస్ ఈక్వల్ టు ఏం జరుగుతుంది. ఓకే, దాని తర్వాత సో స్టార్ ఈక్వల్ టు అంటే ఏం జరుగుతుంది. ఓకే, అంటే డివిజన్ ఈక్వల్ టు అంటే ఏం జరుగుతుంది. ఓకే, మాడ్యులర్ ఈక్వల్ టు అంటే ఏం జరుగుతుంది. ఓకే, దాని తర్వాత మనకి ఇంకా ఇంకోటి ఏముంది అంటే ఎక్స్పోనెన్షియల్ ఈక్వల్ టు. సి దిస్ ఆర్ ఆల్ ది మనకి ఏంటి అంటే
అసైన్మెంట్ ఆపరేటర్స్. ఏంటవి? ఇవన్నీ కూడా మనకి అసైన్మెంట్ ఆపరేటర్స్. ఓకేనా? సో పైన ఉన్న ఫస్ట్ వాల్యూని ఎగ్జాంపుల్ తీసుకొని విల్ గో హెడ్ అగైన్. console.log ఓకే, console.log అసైన్మెంట్ ఆపరేటర్లో ఫస్ట్ ఆపరేటర్ ఏంటంటే ఈక్వల్ ఆపరేటర్. ఓకేనా? అసైన్మెంట్ ఆపరేటర్లో ఫస్ట్ ఏంటి? ఈక్వల్ టు ఆపరేటర్, కాబట్టి ఇది మీకు ఆల్రెడీ తెలిసిందే. నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ లెట్స్ ఎగ్జాంపుల్ ఈక్వల్ ఆపరేట్ ఈక్వల్ అసైన్మెంట్. దీన్ని ఎలా చేయొచ్చు అంటే నేను ఏం చేస్తాను అంటే సింపుల్గా ఫస్ట్ వాల్యూని ప్రింట్ చేస్తాను. ఓకే, సో ఎందుకంటే ఆల్రెడీ మనం ఇక్కడ చేసాం కాబట్టి, ఇక్కడ ఈక్వల్ టు వాడాం కాబట్టి దాన్ని ప్రింట్ చేస్తాను. ఎందుకంటే అది మీకు లైన్లో ఉంటుంది కాబట్టి అది ప్రింట్ చేశాను అంతే. సో ఇట్ విల్ బికమ్ ఏ 5. ఓకే, దీని తర్వాత మనం వాడే ఆపరేటర్ ఏంటి అంటే, సో అది మనం చేసుకుంటా వెళ్ళిపోదాము. నెక్స్ట్ ఆపరేటర్ వచ్చేసరికి console.log. ఓకే, ఇప్పుడు అడిషన్ అసైన్మెంట్ ఆపరేటర్ అంటారు. దీన్ని ఏమంటారు? అడిషన్ అసైన్మెంట్ ఆపరేటర్ అంటారు. ఓకే, ఇది ఎలా పనిచేస్తుంది అంటే లెట్ మీ టేక్ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు అంటే నేను ఏం చేయబోతున్నాను ఇక్కడ? ఓకే, ఫస్ట్ నేను ఏం చేయబోతున్నానంటే ఫస్ట్ వాల్యూ ప్లస్ ప్లస్ ఈక్వల్ టు 3 అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం ప్రింట్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ? ఫస్ట్ ప్లస్ ఈక్వల్ టు 3. ఇది నేను ఇచ్చిన వాల్యూ. పిలిచి అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. ఏమొచ్చింది అవుట్పుట్? 8 వచ్చింది. ఏమొచ్చింది? 8 వచ్చింది. అంటే ఏం జరుగుతుందంటే ఇది +3 ఫస్ట్ వాల్యూకి +3 యాడ్ అయ్యి ఫస్ట్ వాల్యూలోనే స్టోర్ చేస్తున్నామని దాని అర్థం. ఓకే, ఒకటే వేరియబుల్ తీసుకొని దానికి +3 యాడ్ చేసామన్నమాట. ఒక వేరియబుల్. ఇప్పుడు యాక్చువల్గా మనము అడిషన్ చేయాలి అంటే ఏం చేయాలి? 2 వేరియబుల్స్ని యూజ్ చేయాలి. బట్ ఇక్కడ సింగిల్ వేరియబుల్ యూజ్ చేసుకొని దానికి +3 యాడ్ చేసాం. సింగిల్ వేరియబుల్ని యూజ్ చేసుకొని దానికి +3 యాడ్ చేసాం. ఓకేనా? అలానే మనకి దాని తర్వాత ఇంకొక ఆపరేటర్ ఏంటి అంటే console.log సబ్ట్రాక్షన్. ఏంటి? సబ్ట్రాక్షన్ అసైన్మెంట్ ఆపరేటర్. ఇది కూడా సేమ్. ఫస్ట్ వాల్యూ, ఓకే, ఫస్ట్ వాల్యూ మైనస్ ఈక్వల్ టు 3. ఈ ఆపరేటర్స్ అన్ని మీరు తెలుసుకుంటేనే రేపు డిఎస్ఏ ప్రోగ్రామ్స్ ఏదన్నా చేయాలన్నా కానీ యూ విల్ ప్లాన్, ఐ మీన్ లైక్ యూ విల్ వర్క్ వెరీ ప్రాపర్లీ. ప్రతి ఒక్క ఆపరేటర్ గురించి తెలుసుకుంటేనే మీరు డిఎస్సి చేయాలంటే ప్రాపర్గా చేయగలుగుతారు. ఓకేనా? ఇక్కడ చూడండి, సబ్ట్రాక్ట్ అసైన్మెంట్లో ఏమొచ్చింది? 5 వచ్చింది. ఎందుకు? ఆల్రెడీ ఫస్ట్ వాల్యూలో 8 ఉంది. నేను ఏం చేశాను? మైనస్ చేసి ఈక్వల్ టు చేశాను కాబట్టి ఇట్ విల్ బికమ్ అగైన్ 5. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసరికి console.log. ఓకే, ఇక్కడ నెక్స్ట్ ఏంటి? మల్టిప్లికేషన్ అసైన్మెంట్. ఓకే, ఇక్కడ ఏమొస్తుంది? ఇప్పుడు నేను ఏం చేశాను? ఫస్ట్ వాల్యూ స్టార్ ఈక్వల్ టు 3. ఇక్కడ ఏం జరుగుతుంది? మల్టిప్లికేషన్ జరుగుతుంది. సో ఆన్సర్ వుడ్ బి 15. ఓకేనా? ఆన్సర్ వుడ్ బి 15. ఓకే, సో నేను ఈ జస్ట్ కామెంట్ చేస్తాను ఎందుకంటే మీకు మళ్ళీ. ఓకే, ఆన్సర్ వుడ్ బి 15. ఓకేనా? సో నెక్స్ట్ ఆపరేటర్ ఏంటి మనకి? ఇది అయిపోయింది. ప్లస్ ఈక్వల్ టు అయిపోయింది, ప్లస్ ఈక్వల్ టు అయిపోయింది, మైనస్ ఈక్వల్ టు అయిపోయింది, స్టార్ ఈక్వల్ టు అయిపోయింది. ఇప్పుడు డివిజన్ ఈక్వల్ టు అంటే ఏంటి? డివిజన్ ఈక్వల్ టు console.log. ఓకే, డివిజన్ అసైన్మెంట్. ఓకే, డివిజన్ అసైన్మెంట్ ఇది ఎలా పనిచేస్తుంది? ఓకే, నేను ఇక్కడ సేమ్ ఫస్ట్ వాల్యూ, ఓకే, నేను తీసుకుంటున్నాను ఫస్ట్ వాల్యూ అండ్ స్లాష్ ఈక్వల్ టు 5 కాబట్టి ఐ కెన్ టేక్ 3నే తీసుకుంటాను. దీనికి ఏం ప్రింట్ అవుతుంది? ఎనీబడి ఇన్ కామెంట్స్? ఎనీబడి ఏం ప్రింట్ అవుతుంది దీనికి? ఓకే, నో వన్ ఇస్ కమింగ్, దట్స్ ఫైన్. సి ఎందుకు ఇక్కడ 5 ప్రింట్ అయింది? ఎనీ ఐడియా? డివిజన్ అసైన్మెంట్లో
ఎందుకు పైవే ప్రింట్ అయింది? ఓకే, దిస్ విల్ మీరు దీని ఆన్సర్ నా క్లాస్ అయిపోయిన తర్వాత ఇవ్వచ్చు, నో ఇష్యూ. ఓకేనా? రైట్. ఎందుకంటే ఆల్రెడీ ఇది 15 అయిపోయింది కాబట్టి బై 3 వేస్తే 5 వచ్చింది. ఎందుకంటే మన ఇనిషియల్ వాల్యూ 5 కాదు, ఇది ఆల్రెడీ 15లో ఉంది కాబట్టి ఇది 15/3 = 5. ఓకేనా? ఓకే. నెక్స్ట్ వచ్చేసి తలకి కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్. ఓకే, నెక్స్ట్ ఆపరేటర్ ఏంటి మనకి? రిమైండర్. రిమైండర్ ఈక్వల్ టు, ఓకే, దీన్నే మాడ్యులర్ డివిజన్ అని కూడా అంటారు. మాడ్యులర్ డివిజన్, మాడ్యులర్ డివిజన్ అసైన్మెంట్ ఆపరేటర్ అని కూడా అంటారు దీన్ని. ఓకేనా? సో దీన్ని ఇప్పుడు ఎలా చేస్తాము అంటే ఫస్ట్ వాల్యూ స్లాష్ ఈక్వల్ టు 3. దీనికి ఏమొస్తుంది అని గెస్? విల్ గెట్ 2. ఇందాక కూడా 2 వచ్చింది. యాక్చువల్గా చెప్పాలి అంటే మనం ఇందాక చేసిన అడిషన్ ఆపరేటర్, దీన్ని ఎడిషన్ ఆపరేటర్, సబ్ట్రాక్షన్ ఆపరేటర్, మల్టిప్లికేషన్ ఆపరేటర్, డివిజన్ ఆపరేటర్, మాడ్యులర్ ఆపరేటర్ ఆల్ సేమ్. కాకపోతే అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ మనం బై యూజింగ్ ద అసైన్మెంట్ ఆపరేటర్ వీఆర్ ఇంక్రీజింగ్. ఇక్కడ మనం అక్కడెక్కడ కూడా ఈక్వల్ టుస్ వాడలేదు, బట్ ఇక్కడ ప్రతి చోట మనం ఈక్వల్ టు వాడుతున్నాం. ఈక్వల్ టు వాడుతున్నాం కాబట్టి వీటిని మనం ఏమంటామంటే అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటాం. అసైన్మెంట్ ఆపరేటర్స్. కన్సోల్ డాట్ లాగ్. ఓకే, మనకు ఇంకొక ఆపరేటర్ ఏముంది? ఎక్స్పోనెన్షియల్ ఆపరేటర్ ఉంది. ఓకే, దాన్ని కూడా చూద్దాం మనం. ఎక్స్పోనెన్షియల్ ఆపరేటర్, ఎక్స్పోనెన్షియల్ అసైన్మెంట్ ఆపరేటర్ గురించి చూద్దాం. ఫస్ట్ వాల్యూ, ఓకే, ఫస్ట్ వాల్యూ స్టార్ స్టార్ ఈక్వల్ టు 3. ఓకే, చూద్దాం ఇది ఏం ప్రింట్ అవుతుందో. It would be 8. Why it is 8? Because ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 × 2 × 2 it would be the 8. సో వీటిని ఏమంటామంటే మనము అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటాం. ఏమంటాం? అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఆపరేటర్ ఏంటి? కంపారిజన్ ఆపరేటర్స్. ఏంటది? కంపారిజన్ ఆపరేటర్స్. ఓకే, సో నెక్స్ట్ ఆపరేటర్స్ వుడ్ బి కంపారిజన్ ఆపరేటర్స్. ఓకే, కంపారిజన్ ఆపరేటర్స్ అవి ఎలా పనిచేస్తాయి అనేది కూడా వీళ్ళు చేస్తే అసలు ఫస్ట్ ఏమున్నాయి, కంపారిజన్ ఆపరేటర్స్ ఏమున్నాయి అనేది ఫస్ట్ చూద్దాము. దాని తర్వాత వీల్ డిస్కస్ ఇట్. ఓకే, కంపారిజన్ ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయి మనకి? కంపారిజన్ ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయి? జస్ట్ వీల్ టేక్ ఎ లుక్. ఫస్ట్ వచ్చేసరికి డబుల్ ఈక్వల్ టు. అంటే డబుల్ ఈక్వల్ టు అంటే వాల్యూ సేమ్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటాము. దాన్ని మనకి కంపారిజన్ ఆపరేటర్ అంటాం. దాని తర్వాత నాట్ ఈక్వల్ టు, దాని తర్వాత నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్, లెస్ దెన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, నెక్స్ట్ వచ్చేసరికి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఓకే, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, తర్వాత ట్రిపుల్ ఈక్వల్ టు, నెక్స్ట్ వచ్చేసరికి ట్రిపుల్ ఈక్వల్ టు, దాని తర్వాత నాట్ ట్రిపుల్ ఈక్వల్ టు. ఓకే, దీస్ ఆర్ ఆల్ ది ఆపరేటర్. ఓకే, దీస్ ఆర్ ఆల్ ది, ఈ ఆపరేటర్స్ ని మనం ఏమంటాము? వీటిని కంపారిజన్ ఆపరేటర్స్ అంటాం. ఏమంటాం? కంపారిజన్ ఆపరేటర్స్ అంటాం. వీటిని జస్ట్ చూసుకుంటూ వెళ్దాం. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్. నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే జస్ట్ మనం డైరెక్ట్ గానే రాసుకుంటూ వెళ్ళొచ్చు. దీన్ని మనం ఈక్వాలిటీ చెక్ చేయడానికి వాడతాం. ఏంటది? చెక్ ద ఈక్వల్, చెక్ ద ఈక్వల్. ఓకే, ఎలా చెక్ చేస్తామంటే దీన్ని మనము, ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను? 2 = 2. మనం 5 వాడుతున్నాం కదా ఇందాక నుంచి, విల్ గో ఫర్ 5 ఓన్లీ. ఓకే, 5. ఏం ప్రింట్ చేస్తారు ఇది? వాట్ ఇట్ విల్ ప్రింట్ హియర్? ఏం ప్రింట్ చేస్తుంది ఇక్కడ ఇది? ఓకే, చూద్దాం ఏం ప్రింట్ చేస్తుంది. See, it will print here true. I'm going to comment all this. See, ఏం ప్రింట్ చేసింది ఇక్కడ? ట్రూ ప్రింట్ చేసింది. అంటే ఏంటి? దిస్ బోత్ ఆర్ ది సేమ్, దిస్ బోత్ ఆర్ ది సేమ్, అందుకే అది ఈక్వల్ టు ప్రింట్ చేసింది. నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్. నెక్స్ట్ ఏంటి? నాట్ ఈక్వల్ ఆపరేటర్. ఏంటది?
నాట్ ఈక్వల్ ఆపరేటర్. ఓకే, సో ఈ ఆపరేటర్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. 5 ఓకే నాట్ ఈక్వల్ టు 5 నాట్ ఈక్వల్ టు 5 ఇదేం ప్రింట్ అవుతుంది? ఆబ్వియస్లీ ఇట్ విల్ ప్రింట్ బై ది ఫాల్స్. ఎందుకంటే అది కరెక్ట్ కాదు. 5 నాట్ ఈక్వల్ టు 5 అనేది ఏంటి? రాంగ్ కదా అది, రైట్? సో దట్స్ వై ఇట్స్ రిటర్న్ ద ఫాల్స్. సో నెక్స్ట్ ఆపరేటర్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ గ్రేటర్ దెన్ ఏంటి? గ్రేటర్ దెన్ ఆపరేటర్. సో ఈ గ్రేటర్ దెన్ ఆపరేటర్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. నేను ఏం చేస్తాను? 5 గ్రేటర్ దెన్ 5 ఏం ప్రింట్ అవుతుంది? ఇది 5 గ్రేటర్ దెన్ 5 ఫాల్స్. ఎందుకు? 5 గ్రేటర్ దెన్ 5 కాదు, కరెక్ట్ కాదు కదా, రైట్? నెక్స్ట్ సేమ్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ లెస్ దెన్ ఆపరేటర్. ఏంటది? లెస్ దెన్ ఆపరేటర్. ఓకే, ఇదేం ప్రింట్ అవుతుందో చూద్దాం. 5 లెస్ దెన్ 5 దిస్ ఈజ్ ఆల్సో ఫాల్స్. ఓకే, నెక్స్ట్ ఆపరేటర్ ఏంటి? లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఓకే, సో గ్రేటర్ దెన్ ఈక్వల్. ఓకే, ఇదేం ప్రింట్ అయితే చూద్దాం. 5 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 ఇదేం ప్రింట్ అవుతుంది? బేస్లీ ఇట్ విల్ ప్రింట్ ద ట్రూ. ఎందుకు? ఇక్కడ రెండు కండిషన్ చెక్ చేస్తుంది. ఏంటిది? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. గ్రేటర్ దెన్ అయి ఉండొచ్చు, లేదంటే ఈక్వల్ టు అని కూడా అయి ఉండొచ్చు. లెట్స్ ఎగ్జాంపుల్ ఐ కెన్ గివ్ ద 4 హియర్, దెన్ ఇట్ విల్ ప్రింట్ ద ట్రూ. ఎందుకు? 4 అనేది 5 కంటే ఈక్వల్ టు కాదు, బట్ గ్రేటర్ దెన్, అందుకని ఇట్ విల్ ప్రింట్ ద ట్రూ. అదే నేను ఇక్కడ 6 ఇచ్చాను అనుకోండి, ఆబ్వియస్లీ ఇట్ విల్ ప్రింట్ ద ఫాల్స్. ఓకేనా? విల్ ప్రింట్ ద ఫాల్స్. The same way I can go with the console.log of less than or equal to. Less than or equal. Less than or equal. Okay, ఇది ఎలా ప్రింట్ అవుతుంది? 5 less than or equal to 6. Obviously it will print the true. ఎందుకు? 5 అనేది r కంటే తక్కువ కాబట్టి it will print the true. అదే నేను ఇక్కడ 4 ఇచ్చాను అనుకోండి, it will print the false. అదే నేను ఇక్కడ 5 ఇచ్చాను అనుకోండి, it will print the true. ఎందుకు? ఈక్వల్ సింబల్ ఓకే అయింది కాబట్టి. ఓకే, సో మనకి ఏమేమైపోయినాయి? డబుల్ ఈక్వల్ టు అయిపోయింది, నాట్ ఈక్వల్ టు అయిపోయింది, గ్రేటర్ దెన్, లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఇంకా మనకి ఏమన్నా ట్రిపుల్ ఈక్వల్ టు అండ్ నాట్ ఈక్వల్ టు, నాట్ డబుల్ ఈక్వల్ టు, నాట్ ట్రిపుల్ ఈక్వల్ టు. అంటే console.log of ఓకే ట్రిపుల్ ఈక్వల్ టు అనేది ఎలా పనిచేస్తుంది అనేది చూద్దాం. ఓకే, ట్రిపుల్ ఈక్వల్ టు అనేది ఎలా పనిచేస్తుంది అనేది వి జస్ట్ టేక్ ఏ లుక్ నౌ. ఓకేనా? సో ఈ డబుల్ డిఫరెంట్ అంటే ఇక్కడ క్వశ్చన్ వస్తుంది మీకు. ఆ క్వశ్చన్ లైక్ మీరు జస్ట్ ఇంటర్వ్యూస్లో మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకున్నప్పుడు ఈ క్వశ్చన్ వస్తుంది. జస్ట్ చెప్తాను. ఓకే, ఆ క్వశ్చన్ ఏంటి అనేది కూడా అందరూ కొంతమంది ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు. ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది? ఇది ట్రూ ప్రింట్ అయింది. ఓకే, ఇన్ కేస్ నేను ఇక్కడ డబుల్ ఈక్వల్ టు ఇది ఇచ్చాను, ఇదేం ప్రింట్ అవుతుంది? ఎనీ గెస్ వాట్ ఇట్ విల్ ప్రింట్? వై ఇట్ ఈస్ ఫాల్స్? బికాస్ వై ఇట్ ఈస్ ఫాల్స్? బికాస్ 2 ఈస్ ద నంబర్ హియర్. ఇక్కడ 2 ఈస్ స్ట్రింగ్. అదే ఇన్ కేస్ నేను డబుల్ ఈక్వల్ టు తీసుకుంటే ఇట్స్ ప్రింటింగ్ ఏ ట్రూ. ఓకే, ఏంటి అంటే ఇక్కడ క్వశ్చన్ అన్నాను కదా, క్వశ్చన్ ఏంటి అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డబుల్ ఈక్వల్ టు అండ్ ట్రిపుల్ ఈక్వల్ టు? దిస్ ఈస్ ద క్వశ్చన్. ఓకే, ఇక్కడ ఏంటి క్వశ్చన్ ఏంటి అంటే డబుల్ ఈక్వల్ టు యూజ్ చేసినప్పుడు ఓన్లీ వాల్యూ ఒకటే చెక్ చేస్తుంది. డబుల్ ఈక్వల్ టు యూజ్ చేస్తే
ఓన్లీ వాల్యూ ఒకటే చెక్ చేస్తుంది. నువ్వు ఎప్పుడైతే ట్రిపుల్ ఈక్వల్ టు యూస్ చేసావో ఇట్ విల్ చెక్ ద డేటా టైప్ యాజ్ వెల్. ఇట్ విల్ చెక్ ద డేటా టైప్ యాజ్ వెల్. అంటే ఇక్కడ 2 అనేది నంబరు, ఇక్కడ వచ్చేసరికి 2 అనేది స్ట్రింగ్ అవుతుంది. సో స్ట్రింగ్ నంబర్ బోత్ ఆర్ నాట్ సేమ్ కాబట్టి ఇట్ విల్ రిటర్న్ యాజ్ ఏ ఫాల్స్. ఎప్పుడు ట్రిపుల్ ఈక్వల్ టు వాడినప్పుడు. అదే డబుల్ ఈక్వల్ టు వాడితే బోత్ విల్ బికమ్ ఏ నంబర్ని తీసుకున్నప్పుడు ఇట్ విల్ ప్రింట్ ద ట్రూ. అందుకే నేను ఇక్కడ డబుల్ ఈక్వల్ టు తీసుకున్నప్పుడు ట్రూ ప్రింట్ అయింది. నేను ఎప్పుడైతే ట్రిపుల్ ఈక్వల్ టు తీసుకున్నానో ఇట్ విల్ ప్రింట్ ఏ ఫాల్స్. ఓకేనా? దట్ ఈస్ ద క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఐ విల్ గో విత్ నౌ ఏంటది, ఐ విల్ గో విత్ నౌ నాట్ ఈక్వల్ టు, నాట్ డబుల్ ఈక్వల్ టు. ఓకే, సో నాట్ డబుల్ ఈక్వల్ టు ఇక్కడ ఏం ప్రింట్ అవుతుందో చూద్దాం. నేను ఇక్కడ ఏం తీసుకుంటున్నాను, 2 నాట్ డబుల్ ఈక్వల్ టు 2. ఓకే, 2 నాట్ డబుల్ ఈక్వల్ టు 2. లెట్ మీ టేక్ వాట్ ఇట్ విల్ ప్రింట్. ఏం ప్రింట్ అయింది ఇక్కడ, ఫాల్స్. ఓకే, కానీ అదేంటిది, రియాలిటీ ఏంటి అంటే రెండు ఈక్వల్ టు 2నే కాబట్టి సో అది ట్రూ ప్రింట్. అంటే నాట్ ఈక్వల్ టు కాబట్టి ఇట్స్ ఏ ఫాల్స్. ఓకేనా? సో ఇవన్నీ కూడా మనం ఏమంటామంటే కంపారిజన్ ఆపరేటర్స్ అంటాం. వీటన్నిటిని కూడా మనం ఏమంటాం, కంపారిజన్ ఆపరేటర్స్ అంటాం. నెక్స్ట్ ఏంటి, లాజికల్ ఆపరేటర్స్. డెఫినెట్లీ ఇవన్నీ కూడా మీకు ఇంజనీరింగ్ లో వచ్చే ఉంటాయి. బట్ నేను అందుకే ఫాస్ట్గా లాగిచ్చేస్తున్నాను. ఓకే, ఎందుకంటే మీకు ఇవన్నీ కూడా ఇంజనీరింగ్ లో చెప్పే ఉంటారు. ఓకే, నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్స్. ఫోర్త్ వన్ విల్ బి లాజికల్ ఆపరేటర్స్. సో లాజికల్ ఆపరేటర్స్ ఏమున్నాయి అనేది చూద్దాం. ఫస్ట్ విల్ గో ఫర్ ది వాట్ ఆర్ ది లాజికల్ ఆపరేటర్స్. అసలు లాజికల్ ఆపరేటర్స్ ఏమున్నాయి అనేది ఫస్ట్ అయితే చూద్దాము. కామన్ గా యూజ్ చేసేది ఫస్ట్ వచ్చేసరికి అండ్ ఆపరేటర్. ఓకే, దాని తర్వాత ఆర్ ఆపరేటర్. ఓకే, ఇంకేమున్నాయి మనకి, నాట్ ఆర్ ఆపరేటర్ అనేది ఒకటి ఉంది. ఆర్ ఆపరేటర్ అనేది ఒకటి ఉందన్నమాట. ఓకే, వీటికి ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయి అనేది ఐ జస్ట్ గో అహెడ్ అండ్ హెల్ప్ యూ అవుట్. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, కన్సోల్ డాట్ ఫస్ట్ నేను ఏం చేస్తుంటే ఐ టేక్ వన్ వేరియబుల్ వాల్యూ ఎనీహౌ, వేర్ ఫస్ట్ వాల్యూ ఉంది కదా ఆల్రెడీ. ఇక్కడ ఏం చేద్దాము అంటే ఇంకో వాల్యూ తీసుకుందాం. ఫస్ట్ వాల్యూ కాకుండా సెకండ్ వాల్యూ అని తీసుకుందాం ఇక్కడ. ఓకే, సెకండ్ వాల్యూ ఈక్వల్ టు 5. సెకండ్ వాల్యూ ఈక్వల్ టు 5. నేను ఇప్పుడు ఏం చేస్తాను, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ ఐఎమ్ గోయింగ్ టు రైట్ టూ కండిషన్స్. ఏం కండిషన్స్ అవి, ఎక్స్. ఓకే, ఎక్స్ కాదు, ఫస్ట్ వాల్యూ, సారీ సెకండ్ వాల్యూ అన్నట్టు తీసుకుందాం. సెకండ్ వాల్యూ లెస్ దెన్ 4 అంటే ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, రెండు కండిషన్ని చెక్ చేస్తున్నాను. ఇంకో కండిషన్ ఏంటి అంటే సెకండ్ వాల్యూ లెస్ దెన్ 4. ద అనదర్ కండిషన్ వుడ్ బి సెకండ్ వాల్యూ గ్రేటర్ దెన్ 6. ఇక్కడ నేను ఏం చేశాను, ఇక్కడ ఇదేమో ఈక్వల్ ఆపరేటర్, ఇది ఈక్వల్ ఆపరేటర్. ఈ రెండింటికి మధ్య నేను అండ్ సింబల్ పెట్టాను. లెట్ మీ థింక్ అబౌట్ వాట్ ఇట్ విల్ ప్రింట్ హియర్. ఇక్కడ ఏం ప్రింట్ అయింది అనేది చూద్దాం. ఓకే, ఏం ప్రింట్ అయింది, ఫాల్స్. అంటే ఏంటి, సెకండ్ వాల్యూ ఎంత, 5 ఈజ్ లెస్ దెన్ 4 అనేది ఏంటి, ఏమొస్తుంది ఇక్కడ, 5 ఈజ్ లెస్ దెన్ 4 అనేది ఏమొస్తుంది, ఫాల్స్ వస్తుంది. సెకండ్ వాల్యూ ఈజ్ గ్రేటర్ దెన్ 6, ఇది ట్రూ వస్తుంది. ట్రూ అండ్ ఫాల్స్ అండ్ ట్రూ ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది. ఓకేనా, ఫాల్స్ అండ్ ట్రూ ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది. అందుకే ఇట్ విల్ రిటర్న్ ద ఫాల్స్. ఓకేనా? ఓకే, సో నెక్స్ట్ ఏం చేద్దాం, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ నెక్స్ట్ ఏంటిది, ఆర్ ఆపరేటర్. ఏం చేద్దాం, ఆర్ ఆపరేటర్ సేమ్ తీసుకుందాం. దీనికి కూడా మనం ఏం చేద్దామంటే సేమ్ తీసుకొని ఆర్ యూస్ చేద్దాం. సేమ్ తీసుకొని, లేదంటే డిఫరెంట్ అయినా ట్రై చేయొచ్చు లాజికల్ ఆర్లో. ఓకే, ఐ విల్ టేక్ ద ఫస్ట్ 2 values ఆర్ 2 values. ఇది నాకు కావాల్సిన థింగ్. నేను ఏం చేస్తాను అంటే సెకండ్ వాల్యూ గ్రేటర్ దెన్ 2. ఓకే, సెకండ్ వాల్యూ గ్రేటర్ దెన్
7. ఏం ప్రింట్ అవుతుంది ఇప్పుడు? ఎనీ గెస్? ఎనీ గెస్ ఇన్ కామెంట్స్ వాట్ ఇట్ విల్ ప్రింట్? ఎనీ గెస్ గైస్? ఓకే, విల్ ట్రై. చూద్దాం ఏం ప్రింట్ అవుతుందో. ఏం ప్రింట్ అవుతుందో చూద్దాం. సే ఇట్ విల్ బికమ్ ఏ ట్రూ. అంటే ఏంటి? ఈ రెండిట్లో ఏ ఒకటి ట్రూ అయినా కానీ నాకు ఓకే అని అర్థం. ఇక్కడ ఏంటి? సెకండ్ వాల్యూ 5. 5 ఈస్ గ్రేటర్ దాన్ 2 ఈస్ ట్రూ. సెకండ్ వాల్యూ ఇస్ గ్రేటర్ దాన్ 7. ఇది కూడా ట్రూ. ట్రూ ఇస్ ట్రూ. ట్రూ ఆర్ ట్రూ ట్రూ. లేదు అంటే ఇక్కడ నేను ఏం చేశానంటే సెకండ్ వాల్యూ ఇస్ గ్రేటర్ దాన్ 10. See, there become a false. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక ఆపరేటర్ మనకేముంది? లాజికల్ నాట్. లాజికల్ నాట్ లాగ్. ఓకే, ఇక్కడ దీన్ని ఎలా చేయాలి అంటే ఈక్వల్ టు, సింపుల్గా ఈక్వల్ టు ఇలా పెట్టేసి మనము నేనేం చేస్తున్నానంటే సెకండ్ వాల్యూ ఈక్వల్ టు 3 అని పెట్టేసి దాని ముందుల నాట్ సింబల్ పెడతాను. దిస్ ఇస్ ద వే యూ కెన్ డూ ద నాట్ ఆపరేటర్, ది లాజికల్ నాట్ ఆపరేటర్. ఓకే, దిస్ బికమ్ ఏ ట్రూ. ఎందుకు? సెకండ్ వాల్యూ ఈక్వల్ టు 3 అనేది ఫాల్స్. ఫాల్స్ అండ్ ఫాల్స్ ఏమైంది? ట్రూ అవుతుంది. అందుకని ఇట్ విల్ బికమ్ ఏ ట్రూ. సో ఇది వచ్చేసరికి ఇట్ విల్ బికమ్ ఏ ఫాల్స్. ఓకే, ఇది కూడా ఇట్ విల్ బికమ్ ఏ ఫాల్స్. దెన్ ఇది వచ్చేసరికి ఇట్ విల్ బికమ్ ఏ ట్రూ. అదేనా? సో దిస్ ఆర్ ఆల్ ది మనకి లాజికల్ ఆపరేటర్స్. తర్వాత ఇంకొక ఆపరేటర్స్ ఏమున్నాయి? బిట్ వైజ్ ఆపరేటర్స్. నెక్స్ట్ ఏంటి? బిట్ వైజ్ ఆపరేటర్స్. వాట్ ఆర్ ద బిట్ వైజ్ ఆపరేటర్స్ ఫర్ అస్? అసలు మనకి ఏమున్నాయి బిట్ వైజ్ ఆపరేటర్స్? ఓకే, బిట్ వైజ్ ఆపరేటర్స్ మనకి చాలానే ఉన్నాయి. ఓకే, ఒకటి వచ్చేసరికి అండ్ బిట్ వైజ్ ఆపరేటర్స్. ఆర్ అంటే అది ఒక బిట్ వైజ్ ఆపరేటర్స్. ఇంకోటి వచ్చేసి క్యాప్ సింబల్, ఇది బిట్ వైజ్ ఆపరేటర్. టిల్డ్ సింబల్ బిట్ వైజ్ ఆపరేటర్. నెక్స్ట్ వచ్చేసరికి షిఫ్ట్ అంటే లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్. మీరు సిఎస్సి పీపుల్ అయితే డిజిటల్ డిఎల్డి అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది మీకు, 3.1లోనో 2.2లోనో ఉంటుంది, అప్పుడు వస్తాయి ఇవి. ఇంకోటి వచ్చేసరికి జీరో ఫిల్ రైట్ షిఫ్ట్. దీస్ ఆర్ ఆల్ ది మనకి బిట్ వైజ్ ఆపరేటర్స్. ఇవన్నీ కూడా మనకి బిట్ వైజ్ ఆపరేటర్స్. వీటిని మనం ఎలా చేయొచ్చు అంటే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఓకే 5 and 3. ఓకే, చూద్దాం ఏం ప్రింట్ అవుతుందో ఇది. ఓకే, 5 and 3. We'll think at what it will print. See, it will print 1. ఓకే, ఇట్ విల్ ప్రింట్ 1. ఆల్రెడీ మీకు ఈ ఆపరేటర్స్ అన్ని మీకు తెలిసే ఉంటాయి. ఎందుకంటే ఈసీ వాళ్ళకైతే, ఈసీ ట్రిపుల్ వాళ్ళకైతే బై డిఫాల్ట్ ఉండే ఉంటుంది ఈ ఆపరేటర్స్ గురించి. అండ్ డిజిటల్ ఆల్గరిథమ్స్లో వస్తాయి అనమాట ఇవి. మీకు సిఎస్సి వాళ్ళకైతే కూడా, సిఎస్సి వాళ్ళకి కూడా వచ్చే ఉంటాయి. ఇఫ్ యూ ఆర్ ఇన్ ఇంజనీరింగ్ 4th year ఫినిష్డ్ అయి ఉన్నా, 3rd year ఫినిష్డ్ అయి ఉన్నా కానీ మీరు ఆల్రెడీ ఇవన్నీ అలవాటైన థింగ్స్. సో నేను అందుకే మళ్ళీ సపరేట్గా చెప్తూ వెళ్ళలేదు వీటికి. ఓకేనా? సో బిట్ వైజ్ అండి ఇది ఫస్ట్ది. నెక్స్ట్ బిట్ వైజ్ ఆర్. ఓకే, బిట్ వైజ్ ఆర్ని ఎలా చూడొచ్చు అంటే బిట్ వైజ్ ఆర్. సో దిస్ ఇస్ ద వే ఆఫ్ బిట్ వైజ్ ఆర్. ఓకే, ఇదేం ప్రింట్ అవుతుంది మనకి? ఇట్ విల్ బికమ్ ఏ 7. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి కన్సోల్ డాట్ లాగ్ ఓకే ఎక్స్ఆర్ అంటారు దీన్ని. టిల్డ్ సిమ్ లైక్ మనం క్యాప్ అంటాము ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. సో డిజిటల్ లాజిక్లో దాన్ని ఏమంటాము అంటే ఎక్స్ఆర్ అని పిలుస్తారు. ఓకే, 5 XOR 3. Okay, I'm going to first finish the programs. So based on that, then we can discuss. Next వచ్చేసరికి tilde symbol 5. ఇది ప్రింట్ అవుట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్. ఇంకేం సింబల్స్ ఉన్నాయి మనకి? లెఫ్ట్ షిఫ్ట్ కదా. ఓకే, లెఫ్ట్ షిఫ్ట్. దీన్ని మనం 5 లెఫ్ట్ షిఫ్ట్ 1 చూద్దాం ఏమవుతుందో. నెక్స్ట్ వచ్చేసరికి కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ 5 రైట్ షిఫ్ట్ 1. ఓకే, నెక్స్ట్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏముంది నెక్స్ట్ మనకి
సో ట్రిపుల్ షిఫ్ట్ కదా, అంటే దాన్ని జీరో ఫిల్ట్ రైట్ షిఫ్ట్ అంటారు నార్మల్గా అయితే. సో దీన్ని ఏం చేద్దామంటే -10, ఓకే, -10 1 చూద్దాం ఏమేం ప్రింట్ అవుతాయో ఒక్కొక్కటి వెళ్ళి చూద్దాం. చూడండి ఇక్కడ ఏం ప్రింట్ అయింది ఇక్కడ ఇది. సో ఇది టిల్ట్ సింబల్ ఏమైంది -6 అయింది. ఓకే, కన్సోల్ డాట్ లెఫ్ట్ షిఫ్ట్ ఏమైంది 10 అయింది, రైట్ షిఫ్ట్ ఏమైంది 2 అయింది. సో లైక్ జీరో షిఫ్ట్ థింగ్ అంటే ఇదేమో ఈ వాల్యూ వచ్చింది. ఓకేనా. సో వీటిల్లో మనం ఎక్కువగా అంటే ప్రోగ్రామాటికల్లో మోస్ట్లీ ఈ 4 థింగ్స్ వాడే అవకాశం ఎప్పుడు రాదు మనకి. వెరీ రేర్ కేసెస్, ఏదైనా వెరీ రేర్ కేసెస్లో కూడా మనకు రాదు. ఓకే, మనకి ఎక్స్పెషల్లీ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసేటప్పుడు మనకు వచ్చేది ఏంటి అంటే ఇదొకటి వాడతాం ఎక్కువ. ఇదొకటి అండ్ ఆర్ కూడా వాడము మోస్ట్లీ, ఎందుకంటే అండ్ లాజికల్ ఆపరేటర్స్లో వాడతాం. ఇక్కడ వాడాము కదా అండ్ ఆర్, ఇవి ఎక్కువ వాడతాము. ఈ రెండు కూడా తక్కువే, ఓన్లీ క్యాప్ సింబల్ వాడతాము. ఈ క్యాప్ సింబల్ ఎప్పుడు వాడతాము అంటే నేను ఒక ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు అంటే లెట్స్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక యారే ఉంది అనుకోండి. ఓకే, నా దగ్గర ఒక యారే ఉంది 2 4 4 2 5 6 6 7 8 7 8 ఉంది. ఇప్పుడు దీనిలో లోన్లీ ఇంటిజర్ అంటే ఏంటి చెప్పండి. లోన్లీ ఇంటిజర్ వాల్యూ అంటే ఏంటి చెప్పండి. ఇందులో ఈ మొత్తం అరేలో లోన్లీ ఇంటిజర్ వాల్యూ అంటే ఏంటి? ఎనీబడి? లోన్లీ ఇంటిజర్ అంటే ఏంటి? 5. ఎందుకు 5 లోన్లీ ఇంటిజర్ అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 5 అనే నంబర్ కాకుండా ప్రతి నెంబర్ కూడా రిపీటెడ్ అయ్యింది. 5 అనే నంబర్ కాకుండా ప్రతి నెంబర్ కూడా రిపీటెడ్ అయింది. సో అందుకని దాన్ని మనం ఏమంటామంటే లోన్లీ ఇంటిజర్ అంటాం. ఇలాంటి లోన్లీ ఇంటిజర్ ప్రోగ్రామ్స్ని ఐడెంటిఫై చేయడానికి మనం ఏంటంటే క్యాప్ సింబల్ వాడతాం. ఓకే, అలాంటి ప్రోగ్రామ్స్, అలాంటి డేటా అల్గరిథమ్స్ని ఐడెంటిఫై చేయడానికి మనం ఏంటి అంటే లోన్లీ ఇంటిజర్ కోసం మనము క్యాప్ సింబల్ అనేది వాడతాం అనమాట. ఓకేనా. సో అలాంటప్పుడే మోస్ట్లీ మనం ఇది వాడతాము. అదర్వైజ్ మోస్ట్లీ వీ కెన్ యూజ్ ద లైక్ లాజికల్ ఆపరేటర్స్ వాడుకుంటూ వెళ్ళిపోతుంటాం అనమాట ప్రోగ్రామాటిక్స్లో. ఇవి చాలా అంటే రేర్ కేసెస్లో వాడతాము. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇంకొకటి నెక్స్ట్ ఏమున్నాయి, స్ట్రింగ్ ఆపరేటర్స్. ఏమున్నాయి? స్ట్రింగ్ ఆపరేటర్స్. అది కూడా చెప్పేసుకుందాం. స్ట్రింగ్ ఆపరేటర్స్. ఓకే, స్ట్రింగ్ ఆపరేటర్స్లో మనకి లైక్ మోస్ట్లీ ఒకటే ఒక ఆపరేటర్ ఉంటుంది. ఏంటి అంటే ప్లస్ ఆపరేటర్. ఎందుకు అంటే ఐల్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్ వేర్ ఇక్కడ నేను రాస్తున్నాను. స్ట్రింగ్ ఆపరేటర్స్ మనకు ఒకటే ఒక ఆపరేటర్ ఏంటంటే ప్లస్. ఓన్లీ ఒకటే ఒక ఆపరేటర్ ప్లస్. ఎలా అంటే వేర్ ఓకే my string 1 equal to code. Okay, where my string 2 equal to begin. Okay, begin. So if I want to make this console.log, okay, what I can do is my string 1 plus my string 2. ఓకే, సో ఇక్కడ ఏం వాడాను నేను, ఏం ఆపరేటర్ వాడాను? ప్లస్ ఆపరేటర్ వాడాను. ఈ స్ట్రింగ్స్ రెండింటిని కన్కాట్ చేయడానికి నేను ప్లస్ ఆపరేటర్ వాడాను. అప్పుడు నాకు ఏమవుతుంది అంటే ఇట్ విల్ బికమ్ ఏ కోడ్ బిగిన్. ఆ ఒక్క ఆపరేటరే మనం వాడతాము స్ట్రింగ్ ఆపరేటర్లో. సో కన్కాటినేషన్ కోసం మనం అది వాడతాం అనమాట. ఆ ఓన్లీ ఒక్క ఆపరేటరే ఉంది అందులో స్ట్రింగ్ ఆపరేటర్స్లో. ఇంకా మీరు మిగతా ఇంకంటే ఉన్నాయి, బట్ అవి నేను తర్వాత మీకు చెప్తాను. సో నెక్స్ట్ ఏంటి అంటే మిగతా అంటే ఎలా చేయొచ్చు అనేది. ఇప్పుడు లెట్స్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ స్లాష్ వాడాను. స్లాష్ ఈజ్ ఆల్సో ఆపరేటర్. ఏం ప్రింట్ అవుతుంది? ఎనీ ఐడియా? ఏం ప్రింట్ అవుతుంది ఇక్కడ? నాన్ అంటే ఏంటి? నాన్ ఎందుకు ప్రింట్ అయింది అంటే NaN అనేది నాట్ అ నంబర్ అని అర్థం.
సో నాట్ అ నంబర్ అని ఎందుకు చెప్తుందంటే వెన్ యు ఆర్ యూజింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఆపరేటర్స్ అంటే ఏంటి, ఈ ఆపరేటర్ ఏ ఆపరేటర్ కింద వచ్చింది, అర్థమెటిక్ ఆపరేటర్ కింద వచ్చింది. అర్థమెటిక్ ఆపరేటర్స్ దేనికి వాడతాం మనము, ఓన్లీ నంబర్స్తో ఆపరేషన్స్ జరిగేటప్పుడే అర్థమెటిక్ ఆపరేటర్స్ వాడతాం. కానీ మనం ఇక్కడ ఏం వాడాము, స్ట్రింగ్కి వాడాం కాబట్టి అది ఏం చెప్తుందంటే ఇది నంబరే కాదు, సో దిస్ ఆపరేటర్ వీ కాంట్ యూజ్ ఇట్, ఇట్స్ ఎ నాట్ అ నంబర్. దట్స్ వై ఈ కన్సోల్ ఏం చెప్తుందంటే నాట్ అ నంబర్ కాబట్టి స్ట్రింగ్స్తో నేను డివిజన్ చేయలేను అని చెప్తుంది. దానికోసమే మనకి ఏం ప్రింట్ అవుతుంది అంటే నాన్ అని ప్రింట్ అవుతుంది. ఓకేనా. ఇంకా మనకి సో మిస్సిలియన్స్ ఆపరేటర్స్ అంటే రియల్గా చెప్పాలి అంటే మనకున్న ఆపరేటర్స్ ఏంటి అంటే క్వశ్చన్ కోలన్, ఓకే, టైప్ ఆఫ్, ఇంకోటి ఏంటిది టైప్ ఆఫ్. ఈ టైప్ ఆఫ్ ఎందుకు వాడతాం మనం ఏదన్నా ఒక వేరియబుల్లో డేటాను స్టోర్ చేస్తే, వేరియబుల్లో ఏదన్నా డేటాను స్టోర్ చేస్తే అది ఏ కైండ్ ఆఫ్ డేటా టైప్ అని చెప్పడం కోసం మనం టైప్ వాడతాం. ఆల్రెడీ ఫస్ట్ డే నేను యూజ్ చేశాను. ఎట్లా అంటే లెట్స్ ఎగ్జాంపుల్ నేను console.log, ఓకే, టైప్ ఆఫ్ మై స్ట్రింగ్ 1 ఏం ప్రింట్ అవుతుంది, ఇప్పుడు ఇది స్ట్రింగ్ ప్రింట్ అవుతుంది. ఎందుకు, బికాజ్ ఇట్ విల్ బి స్ట్రింగ్ ప్రింట్ అయింది, చూసారా. సో అదొక ఆపరేటర్, దాన్ని కూడా ఆపరేటర్ అంటారు. ఇంకోటి మనం వాడేది ఏంటంటే ఇన్స్టెన్స్ ఆఫ్. ఇంకోటి ఏంటిది, ఇన్స్టెన్స్ ఆఫ్. సో ఇన్స్టెన్స్ ఆఫ్ మనం ఎందుకు వాడతాము అంటే, సో ఒక ఆబ్జెక్ట్ ఏదైనా ఉందనుకోండి, ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఒక క్లాస్ ఉంది, ఆ క్లాస్కి మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామనుకోండి, ఆ ఆబ్జెక్ట్ ఆ క్లాస్ దా కాదా అనేది ఐడెంటిఫై చేయడం కోసం మనం ఇన్స్టెన్స్ ఆఫ్ అనేది వాడతాం. ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే వైడ్. ఇది కూడా ఒక మిస్సిలెన్స్. దీనికి ఏంటి అంటే మనం ఎప్పుడైనా సరే సో ఒక అన్డిఫైన్డ్ వాల్యూ, ఒక మెథడ్ అన్డిఫైన్డ్ వాల్యూ ఏదైనా ప్రింట్ అవుతుంది అనుకోండి, అప్పుడు మనం వైడ్ యూజ్ చేస్తాము. ఓకే. సో ఇదేంటి అంటే ఈ క్వశ్చన్ మార్క్ కోలన్ అనేది ఉంది కదా, సో ఇది మనం నార్మల్గా ఎప్పుడు వాడతామంటే, మీరు టెర్నరీ ఆపరేటర్ అనేది వినే ఉంటారు. console.log టెర్నరీ ఆపరేటర్. ఎలా అంటే దీన్ని నేను రాసి చూపిస్తాను. 50 greater than 40, ఓకే, అయితే పాస్, లేదంటే ఫెయిల్. దీన్నే మనం ఏమంటామంటే టెర్నరీ ఆపరేటర్ అని కూడా అంటాం. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తుంది, ఇది ఈ కండిషన్ ఫస్ట్ చెక్ చేస్తుంది. ఈ కండిషన్ ట్రూ రిటర్న్ చేస్తే పాస్ అని వస్తుంది, ఫాల్స్ రిటర్న్ చేస్తే ఫెయిల్ అని వస్తుంది. దీన్నే మనం టెర్నరీ ఆపరేటర్ అని కూడా అంటాం. ఏమంటాము, ఎస్, ఇది మనము ఇఫ్ ఎల్స్ కండిషన్ లో కూడా ఇది పనిచేస్తుంది. బట్ ఇఫ్ ఎల్స్ కండిషన్ లో కోడ్ ఎక్కువ అవుతుంది కాబట్టి సింపుల్ గా టెర్నరీ ఆపరేటర్ రాస్తే ఇది వెళ్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఏంటి అంటే ఆ టెర్నరీ ఆపరేటర్ సింగిల్ లైన్ లో మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకే, ఇదేం రాస్తుందో చూడండి. పాస్, ఎందుకు 50 is greater than 40 కాబట్టి ఇట్స్ కండిషన్ ట్రూ అయింది, ఇట్ బికమ్ ఏ పాస్. ఓకేనా. సో దిస్ ఆర్ ఆల్ ది మనకు ఉన్న ఆపరేటర్స్. జావా స్క్రిప్ట్ లో మనకున్న ఆపరేటర్స్ అన్ని కూడా ఇవి. సో అర్థమెటిక్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, కంపారిజన్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, బిట్ వైజ్ ఆపరేటర్స్, స్ట్రింగ్ ఆపరేటర్స్, మిస్సిలెనియస్ ఆపరేటర్స్. సో దీస్ ఆర్ ఆల్ ది ఆపరేటర్స్.